హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మ ప్రసాద్ బ్లాగ్స్. తెలుగువారి ఇళ్ళల్లో ఏ శుభకార్యం అయినా ముందుగా గుర్తుండేది, అందరూ ఈజీగా క్విక్గా చేసేది సేమియా పాయసం. నాకు తెలిసినంతవరకు పాయసాన్ని ప్రతి ఒక్కరు ప్రతి శుభకార్యానికి చేస్తూ ఉంటారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారండి. నా స్టైల్ పాయసం ఎలా చేశానో నేను మీకు చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా వెడల్పాటి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1 లీటర్ దాకా వాటర్ పోసుకున్నానండి. నీళ్ళు కొంచెం వేడయ్యాక ఒక్కొక్కసారి ఒక్కొక్క సగ్గుబియ్యంతో చేస్తూ ఉంటాను. ఈసారి సన్న సగ్గుబియ్యంతో చేశాను. 100 గ్రాముల దాకా సగ్గుబియ్యాన్ని వేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి నీళ్ళని చక్కగా మరగనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సగ్గుబియ్యం చూడండి ఈ మాదిరిగా ఉడుకుతూ ఉంటాయి. పైన మరిగే కొద్దీ నొరగలాగా వస్తుంది. దాన్ని తీసేస్తే పాయసం టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలామంది దాన్ని వదిలేసి చేస్తూ ఉంటారు. అలా కాకుండా పైన వచ్చిన నురుగును కూడా తీసేస్తూ కలుపుకుంటూ ఈ మాదిరిగా ఉడకపెట్టుకోవాలి. చక్కగా సగ్గుబియ్యం చూడండి బాగా ఉడికాయి కదా. ఇప్పుడు దీంట్లోనే చిక్కటి లీటర్ పాలు దాకా పోసానండి. పచ్చి పాలే పోసేసుకోండి. కాచి చల్లార్చి లేదా కాచిన పాలు ఏమీ అవసరం లేదు. పచ్చి పాలని డైరెక్ట్గా ఇలా సగ్గుబియ్యం ఉడకబెట్టిన దాంట్లో పోసేసుకొని గరిటె పెట్టి నిదానంగా మీరు గమనిస్తే ఈ పాయసం మొత్తం నేను లో టు మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను. హై ఫ్లేమ్ అసలు ఎక్కడా పెట్టలేదు. పాలు సగ్గుబియ్యం మొత్తం కూడా బాగా కలిచాయి కదా. చూడండి చిక్కదనం కంటికి భలే కనిపిస్తుంది కదా. ఇంపుగా ఈ పాలని మనం పచ్చిపాలు పోసాం కాబట్టి పాలు 2 పొంగులు వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నాను. చూడండి పాలు కాకొచ్చాయి. చాలు మొత్తాన్ని కలిపేసేసి అలా ఒక్క 2 నిమిషాలు వదిలేద్దాం. కంప్లీట్గా పాలు కూడా చక్కగా కాగి ఇంకాస్త సగ్గుబియ్యం పాలల్లో కుక్ అయ్యి కమ్మని చిక్కదనం వచ్చిందండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మనం ఇంకొక స్టవ్ పైన ఒక చిన్నపాటి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడెక్కాక అంత నెయ్యి పోసుకొని, నేను ఇంట్లో నెయ్యి చేస్తూ ఉంటాను కదండి, ఆ వీడియోని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. నెయ్యి ఇంట్లో చేసుకుంటే ఆ రుచి ఆ కమ్మదనం వేరే అండి. నెయ్యి కాగింది కదా. ఇప్పుడు దీంట్లో మీకు కావాల్సిన అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేను జీడిపప్పు కిస్మిస్ తప్ప ఇంకా ఏవి వాడడానికి ఇష్టపడను. చక్కగా గుళ్ళుగా ఉన్న జీడిపప్పుని ఒక గుప్పిడి దాకా వేసుకొని జీడిపప్పు కాస్త రంగు మారనిద్దాం. ఈ జీడిపప్పు వచ్చే వాసన ఆహా అమృతం అంతే. వేయిస్తూనే తినేయాలనిపిస్తుంది. అందులోనే ఒక గుప్పెడు కిస్మిస్ని కూడా వేసి, కిస్మిస్ కొంచెం పొంగితే చాలండి, మరి ఓకే రోస్ట్ చేయక్కర్లేదు. జీడిపప్పు రంగు మారిపోతాయి. చూడండి చక్కగా వేగాయి కదా. ఇప్పుడు వీటిని గిన్నెలో తీసేసుకున్నాను. నేను కాస్త నెయ్యితో సహా తీసేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఉన్న నెయ్యిలోనే 1 కప్పుడు సేమియాలు కూడా వేసి సేమియాలు రంగు మారి చక్కగా సువాసన వచ్చేదాకా వేయించుకుందాం. చూడండి సేమియాలు వేయించేప్పుడు కొంచెం జాగ్రత్త పాటించండి. పెట్టేసి అవే ఏగుతాయిలే అని పక్కకి వెళ్ళామా అంతే. మనం ఇష్టపడి చేయాల్సిన పాయసం కాస్త కష్టపడి తినాల్సి వస్తుంది. అలా మాడిపోతాయండి. చూడండి సేమియాలు రంగు మారాయి కదా, గోల్డెన్ కలర్ దాకా వచ్చాయి. చాలు వీటిని అలా తెచ్చి మన మరుగుతున్న సగ్గుబియ్యం పాలల్లో వేసి సేమియాల్ని మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా ఒక 2 నిమిషాలు కలుపుకుందాం. గుర్తుపెట్టుకోండి, సేమియాలు వేసాక ఓకే పాయసాన్ని ఇంకాసేపు మరగనివ్వవసరం లేదు. జస్ట్ 2 సెకండ్స్ చాలు, సేమియా ఇట్టే ఉడికిపోతాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే అనుకోండి. ఇంకొకసారి చెప్పాను. చక్కగా అంచులమ్మటే ఇలా కలుపుకుంటూ దగ్గరగా కలిపితే మనం చిక్కటి పాలు పోసాం కదా, ఆ చిక్కదనం అంతా అంచులకి అంటుకోకుండా ఇలా కలిపేసుకోవచ్చు. చూడండి సేమియాలు కూడా బాగా ఉడికిపోయాయి కదా, చూస్తుంటేనే యమ్మీగా ఉంది కదా. ఇప్పుడు దీంట్లోనే మనం రుచికి సరిపడా పంచదారని కూడా వేసుకుందాం. నేను 1/4 కప్పు పంచదార వేయడానికి చూస్తానండి. ఓవర్ స్వీట్ అయినా తినడానికి ఇష్టపడరు. అలా అని పాయసంలో స్వీట్నెస్ తగ్గితే ఇంకా తినడానికి బాగోదు కదా. సేమియాలు బాగా ఉడికిపోయినాయి, మీకు చూపిస్తున్నాను కదా. చూడండి ఈ మాదిరిగా ఉడికితే చాలు. ఇప్పుడు దీంట్లో పంచదార వేసేసుకుందాం. పంచదార బదులు బెల్లం కూడా వేసుకోవచ్చండి. కాకపోతే మా ఇంట్లో పిల్లలు కొంచెం నాటి పిల్లలు అనమాట. రంగు రుచి చిక్కదనం అంటూ ఈ రంగు బాగాలేదు మాకొద్దు అంటారు. అదే పంచదార వేస్తే కామ్గా తినేస్తారు.
హెల్దీ కావాలి అనుకునే వాళ్ళు పంచదార బదులు బెల్లం వేయండి. బెల్లం వేసేటట్టయితే కనుక స్టవ్ ఆపేసి బెల్లం వేసి కలిపి అలా వదిలేయండి. ఆ వేడికి బెల్లం కరిగిపోతుంది. చూడండి, పంచదార వేశాక ఇంకొక 2 నిమిషాలు అలా లో టు మీడియం ఫ్లేమ్లో పంచదార కరిగేదాకా కుక్ చేసుకున్నాం. చాలు, చక్కగా మొత్తం పంచదార, పాలు, సగ్గుబియ్యం, సేమియాలు సమపాలల్లో ఉడికాయి. సరిపడా చిక్కదనం కూడా వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా అప్పుడే కచ్చాబచ్చా దంచుకున్న యాలకుల పొడిని వేసుకుందాం. ఈ యాలకుల పొడి టేస్ట్కి టేస్ట్, మంచి సువాసన కూడా వస్తుందండి. యాలకుల పొడి కూడా వేసాం కదా, మొత్తం కలిపేసేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఇందాకలా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు, కిస్మిస్ని స్టవ్ ఆపేసాను. ఇప్పుడు వాటిని కూడా వేసి వేడిగా నోరు పట్టినంత వేడి ఈ సగ్గుబియ్యం పాయసం తింటూ ఉంటే ఆహా అమృతం అంతే. తెలుగువారి ఇళ్ళల్లో ఎంతోమంది ఎన్నో శుభకార్యాలకి ఈ సగ్గుబియ్యం పాయసం కాస్తూ ఉంటారు. నా స్టైల్లో ఉన్న సగ్గుబియ్యాన్ని పాయసాన్ని కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. సాయంత్రం పూట ఇలా పాయసం చేసుకొని కుటుంబం అంతా బయట ఈ చల్లగాలికి కూర్చొని తాగుతూ ఉండి కబుర్లు చెప్పుకుంటే ఈ సమ్మర్ వెకేషన్ ఇలా ఎంజాయ్ చేయండి. ఉంటాను మరి.